ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి. నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. బట్టి గారి బడ్జెట్ బుక్ లోనేమో 60 ప్రైవేట్ అని ఉన్నది. బడ్జెట్ బుక్ లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న ఆర్ఎండ్బి మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి. నంబర్ 2. నంబర్ 3, సరే 60% ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు. ఈ 16,800 కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు, ఎంత వడ్డీతో చెల్లిస్తారు, ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏళ్లు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది. ఇది రాష్ట్రం మీద ఓ 10 ఏళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు? వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద పంచాయత్ రాజ్ ఇన్ ఆర్ఎండ్బి? మీరు ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా? అందరూ ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం. అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షమన్న కానీ అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం. అయితే ఈ హ్యామ్ మోడల్లో మీరు 28,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు. ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు.